హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మనోజ్ కుమార్. మీరు చూస్తున్న మనోటెక్ ఇన్ తెలుగు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక యాప్ గురించి తెలుసుకోబోతాం. సో యాప్ పేరు E2PDF. సో ఇది చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు. సో కాబట్టి వాళ్ళ కోసం ఫ్రెండ్స్, సో ఈ యాప్ వల్ల మనకేం యూజ్ అంటే మన మొబైల్లోని కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ కాల్ లోగోస్ కానీ, అంటే కాల్ లోగోస్ అంటే మనకు తెలిసింది ఫ్రెండ్స్, డైలీ కాల్స్, మిస్డ్ కాల్స్ అండ్ రిసీవ్డ్ కాల్స్. సో అలాగే SMSs. సో వీటిని ఎలా బ్యాకప్ చేసుకోవాలి, అలాగే ఒకవేళ మనకు ఒక డాక్యుమెంట్ రూపంలో కావాలంటే ఎలా కావాలి. సో ఫ్రెండ్స్, ఈ యాప్ ద్వారా మనము ఆ PDF అనేది కానీ లేదంటే రీస్టోర్ బ్యాకప్ చేసుకొని రీస్టోర్ అనేది ఎలా చేసుకోవాలనేది కానీ ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, పూర్తిగా చూడండి, స్కిప్ చేయొద్దండి. ఫ్రెండ్స్, ముందుగా అయితే E2PDF అనే అప్లికేషన్ని మనం ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. సో ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేస్తే మనకి ఇలా 2 ఫార్మాట్స్ కనబడుతుంది. ఒకటి వచ్చి XML బ్యాకప్ అండ్ రిస్టోర్ అనేసి, ఇంకోటి వచ్చి PDF బ్యాకప్. సో XML ఫార్మాట్లో ఉండే బ్యాకప్ వచ్చి మనకి ఫోన్లోనే బ్యాకప్ అవుతుంది ఫ్రెండ్స్. బ్యాకప్ అయ్యి ఎప్పుడైతే మనం ఏ మొబైల్లో అయితే మనకు రీస్టోర్ కావాలనుకుంటామో ఆ స్టోర్లో ఆ ఫైల్ అనేది సేవ్ చేసుకుని సేమ్ మనం రీస్టోర్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఈ PDF బ్యాకప్ అనేది కూడా మనము డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఒకసారి XML అనేది ఓపెన్ చేస్తున్నా. క్లిక్ టు కంటిన్యూ చేసి మనకి SMS కావాలంటే SMS, కాల్ లోగో కావాలంటే కాల్ లోగో. సో కాల్ లోగో క్లిక్ చేశాను నేను ఎగ్జాంపుల్కి. సో ఫార్మాట్ నేమ్ అంటే మనమే ఒక ఫైల్ నేమ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో mano.xml. సో క్రియేట్ లాగో డేటా అనేసి అని చెప్పి ఇచ్చాను. సో అది క్రియేట్ అయితే అయిపోయింది. సో ఈ క్రియేట్ అయిన ఫైల్ని మనం ఎక్కడ చూడాలంటే ఫైల్స్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. సో ఫైల్స్లోకి వెళ్ళి జస్ట్ E2PDF అని నొక్కండి ఫ్రెండ్స్. E2PDF జస్ట్ మనం ఇది ఓపెన్ చేసామంటే ఇలా కనపడింది కదా ఫ్రెండ్స్, mano.xml. సో నేను ఇంతకుముందు సేవ్ చేసిన ఫైల్ ఇక్కడ సేవ్ అయిపోయింది, అది కూడా XML ఫార్మాట్లో. సో అలాగే దీన్ని రీస్టోర్ చేసుకోవాలి అంటే మన మొబైల్లో కానీ లేదంటే ఇతర మొబైల్లో కానీ రీస్టోర్ చేసుకోవాలంటే ఎలా అని కూడా చూస్తాం ఫ్రెండ్స్. ఏం లేదు ఫ్రెండ్స్, సేమ్ అక్కడికి వెళ్ళి క్లిక్ టు కంటిన్యూ చేసి కాల్ లోగో అంటే ఏది కావాలనుకుంటే అది ఏది రీస్టోర్ చేసుకోవాలనుకుంటే అది దాన్ని క్లిక్ చేసి కింద రీస్టోర్ అని కనబడుతుంది ఫ్రెండ్స్. దాని పక్కన చూస్ ఫైల్ నొక్కండి ఫ్రెండ్స్. చూస్ ఫైల్ నొక్కి ప్రొసీడ్. ఇక్కడ మనము ఈ ఫైల్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ సెలెక్ట్ అయిపోయింది. సో రీస్టోర్ క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా మనకి రీస్టోర్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్, PDF అంటే ఒక డాక్యుమెంట్ రూపంలో ఎలా చేయాలనేది. సో క్లిక్ టు కంటిన్యూ. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక SMS ఇచ్చాడు, లేదంటే జనరల్ కాల్ లోగో, కాంటాక్టు అండ్ మళ్ళా స్పెసిఫిక్ కాంటాక్ట్ లోగో అనేది కూడా లాగ్ అనేది కూడా ఇచ్చాడు. సో ఇప్పుడు SMS చూడండి ఫ్రెండ్స్. SMS అనేది ఓపెన్ చేశాను. సో ఫ్రెండ్స్, SMS అనేది ఓపెన్ అయింది కదా ఫ్రెండ్స్. మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో ఆ ఫైల్ని మనము ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంటర్. మనకి ఈ SMS అనేది మనకి అవుట్పుట్ కావాలి అని అన్నామంటే క్లిక్ చేసి ఇక్కడ నేమ్ రాసి ఎక్స్పోర్ట్ టు PDF అన్నామంటే సేమ్ ఫైల్స్లో సేవ్ అయిపోతుంది. సో అలాగే మన కాల్ లోగో కానీ చూడండి ఫ్రెండ్స్, కాల్ లోగో డీటెయిల్స్, డైల్డ్ కాల్స్ తనీగా చేసుకోవచ్చు, రిసీవ్డ్ కాల్స్ తనీగా చేసుకోవచ్చు, మిస్డ్ కాల్స్ తనీగా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ డేట్ కూడా ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఎంత డేట్ ఇచ్చినా ఫ్రెండ్స్ మనకి మన మొబైల్ కొన్న తర్వాత నుంచి ఏ డేట్ ఇచ్చినా ఆ డేట్ నుంచి వస్తుంది ఫ్రెండ్స్. అలా లేదు దానికి ముందు నుంచి ఇచ్చారంటే మాత్రం మన మొబైల్ ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మనకి PDF అనేది డాక్యుమెంట్ అనేది ఇస్తుంది ఫ్రెండ్స్. చూడండి, నేనైతే నవంబర్లో కొన్నాను ఫ్రెండ్స్. బట్ ఇక్కడ April 22 అని అడిగింది. సో నేను లాస్ట్ మంత్ దిద్దాం. సో లాస్ట్ మంత్ ఫస్ట్ నుంచి ఇచ్చాను ఫ్రెండ్స్. డన్ చేసి ఫైల్ నేమ్ అనేది స్టోర్ చేసుకోండి ఫ్రెండ్స్. సో సేవ్ అని చేసినారంటే సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఫైల్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. సో అగైన్ మనం ఫైల్స్లోకి ఉందాం. ఫైల్స్లోకి వచ్చామంటే mano.pdf. సో దీన్ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్, తెలుస్తుంది. సో చూసారంటే కాల్ లోగో ఎన్ని ఉన్నాయో లాస్ట్ మంత్ నుంచి ఈ మంత్ వరకు. ఇది ఫ్రెండ్స్ చూసారా, PDF లాగా వచ్చింది. సో సింపుల్ ఫ్రెండ్స్. ఈ యాప్ అయితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అందరికీ. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసాక మీకు కనుక అర్థం కాకపోయింటే ఖచ్చితంగా కింద ఉన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో థ్యాంక్ యూ guys for watching this video and Jai Hind.